హలో అందరికీ. మేమైతే విజయవాడ దాకా కారులో వెళ్ళాం కదా. అక్కడ కారు వేరే వాళ్ళకి ఇచ్చామన్నమాట. ఎందుకంటే ఆ కారు వేరే వాళ్ళది. సో ఇంకా మేము విజయవాడ నుంచి వాళ్ళ ఇంటి దగ్గరికి వెళ్ళి వాళ్ళకి కారు ఇచ్చేసాము. అక్కడైతే నేను వీడియో ఏం తీయలేదు, వాళ్ళు ఏమన్నా అనుకుంటారని. ఇంకా వాళ్ళే మాకు లంచ్ పెట్టారు, మాకు తెలిసిన వాళ్ళు అనమాట. ఇంకా అక్కడే లంచ్ చేసేసి వాళ్ళ కార్ వాళ్ళకి అప్పచెప్పి ఇంకా వాళ్ళు మమ్మల్ని మళ్ళీ విజయవాడ బస్ స్టాప్లో డ్రాప్ చేశారు. సో ఇంకా అక్కడ మేము లగ్జరీ బస్ ఒకటి ఎక్కేసాము. ఇంకా అప్పటికే 3 అయిపోయింది. ఇంకా అక్కడ నుంచి మా ఊరికి అంటే అన్నవరం వెళ్ళడానికి చాలా లాంగ్ అంట. సో నియర్లీ మాకు 8 అవర్స్ పట్టింది బస్ జర్నీలో. బస్ చాలా స్లోగా వెళ్ళింది, లేదంటే ఒక 6 అవర్స్లో వెళ్ళిపోతారంట. 2 అవర్స్ లేట్ అయింది మాకు. ఇంకా నేను ఆంధ్రాలో బస్ స్టాప్ చూడడము, ఈ బస్సులను చూడడము ఇదే ఫస్ట్ టైము. అది కూడా ఈ లగ్జరీ బస్సులు ఎక్కడము, ఇంత పెద్ద ప్రయాణం చేయడం కూడా ఇదే ఫస్ట్ టైము. ఒక తెలంగాణ పిల్లగా ఆంధ్రాకి వెళ్ళడం అనేది చాలా విచిత్రము, అసలు అన్ఎక్స్పెక్టెడ్ థింగ్ అనమాట. ఇంకా నా పెళ్ళి అట్లా అయ్యింది కాబట్టి నేనేగా అట్లా వెళ్ళిన. ఇదే ఫస్ట్ టైం అనమాట. ఇక బస్ స్టాప్ అంతా ఎట్లా ఉంది ఏంది అనేది వీడియోలు తీసిన మా వాళ్ళకి ఇట్లా చూపించడానికి. ఇక మేమైతే ఫుల్ అలసిపోయినాము, ముఖాలన్నీ ఎండిపోయినాయి. మా పెద్దోడైతే అసలు ఎప్పుడు పగటిపూట వండుకోడు. అసొంటిది వాడు ఇంకా బస్సు ఎక్కినాక జరసేపటికి నిద్రపోయిండు. ఇంకా నేను మా పెద్దోడిని నా పక్కన పడుకోబెట్టుకున్నా, అంటే నా పక్క చైర్లో కూర్చోబెట్టుకున్నా. పెద్దోడికి కూడా టికెట్ తీసాము. నియర్లీ అక్కడ నుంచి ఒక్కొక్కరికంటే గుర్తులేదు కానీ మా ముగ్గురికి కలిపి ఒక 1500 అయ్యింది. మా చిన్నోడు కాబట్టి వాడికి టికెట్ లేదు. ఇంకా బస్సులో అయితే సీతారామం మూవీ పెట్టిరు. ఇక ఆ సీతారామం మూవీ చూసుకుంటా పోయినాము. ఇంకా మా చిన్నోడిని మా ఆయన ఎత్తుకున్నాడు, మా పెద్దోడు నా పక్కన బజ్జుకున్నాడు. ఇదంతా ఆంధ్ర అనమాట. ఆంధ్రాని నేను చూడడం ఇదే ఫస్ట్ టైము. అసలు మా దాంట్లో ఒక ఆడపిల్లనై ఉండి ఆంధ్ర వాళ్ళని చేసుకొని ఆంధ్ర గడ్డకు పోతున్నా. కార్లో అయితే నేను ఆంధ్ర పోయేటప్పుడు మన తెలంగాణ కేసీఆర్ పాటలు అవి వినుకుంటూ పోయినాము. ఎందుకంటే నాకు ఏ వైబ్ అయినా మన కేసీఆర్ పాటలతోని తెలంగాణ వైబ్తోనే ఉంటుంది నాకు. ఇంకా ఈ బస్సు ఎక్కిన తర్వాత అలసిపోవుడికైతే ఈ బతుకు అసలు ఇంత దూరం ప్రయాణం ఏంది, అసలు నాకు అత్తగారి ఇల్లు ఇంత దూరం ఎందుకు రాసిండు దేవుడు. వాళ్ళ ఇల్లు కూడా నా పక్కనే ఉంటే అయిపోతుండే కదా, జర మా తెలంగాణలో ఉంటే అయిపోతుండే కదా అనుకున్నా. అసలు ఈ ప్రయాణాలు ఏందో ఏమో. హైదరాబాద్లో ఉన్న కాడ జరంత దూరమే బస్ ఎక్కి పోనీకి ఏడుస్తాను నేను, అలాంటిది ఇంత దూరం వస్తున్నా. ప్లీజ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియో.